వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలి. రోజా. విజయవాడ బుక్ ఫెయిర్ లో పుస్తకాలు కొనుగోలు చేసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. ఢిల్లీలోని బీజేపీ హెచ్క్యూలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ సదాంశు త్రివేది మీడియా బ్రీఫింగ్. మైనర్ బాలిక మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు. ప్రతి సంక్రాంతికి నేను మా ఊరికి ఎందుకు వెళతానంటే చంద్రబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా మరోసారి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ ఘటన నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అన్నారు. చంద్రబాబుతో పాటు జిల్లా ఎస్పీ, టీటీడీ పాలక మండలి సభ్యులు అందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సుమోటోగా కేసు నమోదు చేయాలని కోర్టులకు విన్నవించారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా బాధ్యులపై ఇంతవరకు కేసులు ఎందుకు నమోదు చేయలేదని రోజా ప్రశ్నించారు. ప్రమాదానికి కారణమైన వారిని ఇంకా కాపాడాలని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం చూస్తూ ఉన్నారని మండిపడ్డారు. భక్తుల ప్రాణాలకు వీరు విలువ ఇవ్వటం లేదని దుయ్యబట్టారు. వైకుంఠ ఏకాదశికి లక్షలాది మంది భక్తులు వస్తారని మీకు తెలియదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతోందని టోకెన్ సిస్టమ్ ను మీరు ఎందుకు తీసేయలేదని రోజా ప్రశ్నించారు. టోకెన్ సిస్టమ్ గురించి మాట్లాడుతూ ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయని అన్నారు. గమనించి అందరూ అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే తిరుమలలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘోరమైన దుర్ఘటన జరగలేదు. చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యాడో ఈ టీటీడీ అలాగే వెంకటేశ్వర స్వామి పరువు ప్రతిష్ట దిగజారిపోయేలాగా ప్రతి ఒక్క కార్యక్రమం చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఈరోజు ఎంత బాధాకరం అంటే ఈ చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని టీటీడీలోను తిరుపతిలో పెట్టుకొని ఈరోజు 6 మందిని బలి తీసుకుంటే ఇంతవరకు ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు. వాళ్ళని కాపాడాలన్న ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈయనకి హిందువులంటే గౌరవం లేదా? ఈయనకి భక్తులంటే గౌరవం లేదా? వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా? ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు తనకి రోజు భజన చేసే నాయుడు గారినేమో టీటీడీ చైర్మన్ చేసుకున్నాడు. తన గత ఓఎస్డి వెంకయ్య చౌదరినేమో అడిషనల్ ఈఓగా పెట్టాడు. మళ్ళీ జేఈఓగా కూడా పోస్ట్ ఇచ్చాడు. జేఈఓ అనేది ఒక సీనియరు అనుభవం ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన పోస్టుని ఏ అనుభవం లేనివాడు, భక్తి లేనివాడు, భక్తుల మీద ప్రేమ అభిమానం లేనివాడికి ఇచ్చాడు అంటే దానికి కారణం వెంకయ్య చౌదరి అవటమేనా అని నేను అడుగుతున్నా. ఇక ఎస్పీగా సుబ్బారాయుడు గారు తన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన వాడిని తిరుపతి తీసుకొచ్చి ఎస్పీగా పెట్టాడు. ఇలా నీకు సేవ చేసే వాళ్ళని పెట్టుకొని భక్తులకి సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా చేసి ఈరోజు 6 మంది చనిపోవటానికి 60 మంది గాయపడటానికి కారణమైన వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టకుండా కాపాడాలన్న ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి. ఎందుకంటే ఒక పక్క మోడీ గారి మీటింగ్ జరుగుతుంది, దానికి ఉన్న పోలీసులంతా అటుపోయారు. ఇక చిత్తూరు తిరుపతి జిల్లా పోలీసులనైనా ఈ టోకన్ల దగ్గర పెట్టి ఒక 3 రోజులు ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. కానీ 9వ తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది 8వ తేదీ సాయంత్రానికే ప్రీపోన్ చేసి 6, 7, 8 చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని ప్రోగ్రాం చేసుకుంటూ పోలీసుల్ని, అధికారుల్ని తన చుట్టూ తిప్పుకొని వాళ్ళని పని చేయకుండా చేసి 6 మందిని చంపేసి ఇప్పుడు అధికారులకు తప్పిదమంటే ఇది తప్పించుకోవడం కాదా? ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్యే. విజయవాడ బుక్ ఫెయిర్ లోని పుస్తకాలు కొనుగోలు చేసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్.
పీరియడ్లో ఉన్నప్పుడు ఎంత హెల్ప్ చేసింది. తను అనుభవించిన దాంతో పాటు తను డాక్టర్ సైకియాట్రిస్ట్ రియానా కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పనిస్తే డెస్పిరేషన్తో శవాల ఈ న్యూట్రిషన్ అదే తినేవాడు. అది చూడు అమ్మ అతను అంటే మనకు ఒక అనుభవం జరిగినప్పుడు నాట్ టెస్ట్ హ్యావ్ టు బీ బెటర్, హౌ టు ఓవర్కమ్. అదే లోగోథెరపీ. ఢిల్లీలోని బీజేపీ హెచ్క్యూలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ సుధాంశు त्रिवेदी मीडिया ब्रीफिंग। दिल्ली में दारू, हवाला, स्वास्थ्य का घोटाला, माफियाओं से बातचीत के बाद अब आम आदमी पार्टी की एक नई और खतरनाक फितरत उभर कर सामने आ रही है, जब फर्जी वोटों की जांच के संदर्भ में यह तथ्य प्रकाश में आया है कि बांग्लादेशी घुसपैठियों को फर्जी आधार कार्ड बनाकर मतदाता बनाने का जो अभियान और षड्यंत्र चल रहा था, उसमें आम आदमी पार्टी के 2 विधायकों के हस्ताक्षर और मोहर के फॉर्म उपलब्ध हुए हैं, जिसमें आम आदमी पार्टी के एक विधायक मोहिंदर गोयल जी और दूसरे विधायक जय भगवान जी के फॉर्म और हस्ताक्षर प्राप्त हुए हैं। अब इससे यह बात साफ हो जाती है कि ये किस कारण से हाहाकार मचा रहे थे। अब इनके दिल में कौन सा चोर बैठा हुआ था वो साफ हो गया है कि देश विरोधी शक्तियां, जिन्होंने इससे पहले कई जगहों पर आतंकवाद से जुड़ी घटनाओं में भी बांग्लादेशी घुसपैठियों की संलिप्तता रही है। पिछले वर्षों में आपको याद हो 2012 के आजाद मैदान की मुंबई की घटना से लेकर जयपुर के ब्लास्ट तक, आज आम आदमी पार्टी उनके साथ जो कुछ करती हुई दिखाई पड़ रही है, उससे इनका चरित्र साफ हो गया है। अब इससे यह भी पता लगता है कि कुछ दिन पहले इंडी गठबंधन के नेता जो ये बोलते थे कि इस देश में बांग्लादेश जैसे हालात बनाएंगे, तो क्या वो इन घुसपैठियों से मुलाकात के बाद बोल रहे थे? अब यह बात बिल्कुल स्पष्ट है कि सत्ता के लिए विदेश से धन, समर्थन और संसाधन की बातें तो सुनते थे, पर अब तो लग रहा है कि मतदाता भी छल और षड्यंत्र के द्वारा एक मैकेनिज्म बनाकर करने का प्रयास हो रहा है। इसलिए मैं स्वघोषित कट्टर ईमानदार केजरीवाल जी से ये पूछना चाहूंगा कि ये देश विरोधी काम करने वाले इन घुसपैठियों के साथ आपकी इस मोहब्बत का राज क्या है? एक तरफ आप उत्तर प्रदेश और बिहार के मेहनतकश लोगों के बारे में हिकारत रखते हैं, और दूसरी तरफ देश में गैर कानूनी तरीके से आए हुए वो लोग जो अनेक प्रकार की अवांछित आपराधिक और आतंकवादी गतिविधियों में संलिप्त पाए जाते हैं, उनके साथ मोहब्बत रखते हैं। కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతులను అడుగడుగునా మోసం చేస్తుందని, మోసాలకు ఆ పార్టీ మారుపేరని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య విమర్శించారు. ఎన్నికల సమయంలోని 15,000 ఇస్తామని ఓదరగొట్టి ఇప్పుడేమో 12,000 మాత్రమే ఇస్తామని మోసం చేస్తున్నదని కాంగ్రెస్ పై మండిపడ్డారు. రైతు భరోసాపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నియోజకవర్గం కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ కల్లబుల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాది గడిచినా రైతు భరోసా ఊసెత్తలేదని, స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయని రైతు భరోసా రాగమెత్తుకున్నదని విమర్శించారు.
రైతులకు ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తానని చెప్పి తీరా కేబినెట్ సమావేశంలో 12 వారు మాత్రమే ఇస్తామని తీర్మానం చేసినారు. అట్లాగే ఆసరా పెన్షన్ 4,000 ఇస్తామని దాని ముచ్చటే మాట్లాడలేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు, దాని ముచ్చటే మాట్లాడలేదు. పేదలకు 12,000 ఇస్తామంటున్నారు. అసలు పేదలను ఏ విధంగా గుర్తిస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు అధికారులకు గైడ్ లైన్స్ ఇవ్వలేదు. ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకాలం మనజాలదు. ప్రజలారా గుర్తించండి, మీరు మార్పు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేశారు. అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మీ జీవితాల్లో తెచ్చే మార్పు కాకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తానని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే ప్రజలలో మార్పు వస్తుందా? ప్రజల జీవితాలు మారుతాయా? మీరు ఒక్కసారి గుర్తించుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం. రానున్నటువంటి స్థానిక సంస్థల్లో మళ్ళీ మేము ప్రజలందరినీ మోసం చేసి ఓట్లు దండుకోవాలని 12,000 ఇస్తా అంటున్నాడు. కానీ ప్రజల మీద ప్రేమతో అతను ఏ కార్యక్రమం చేయట్లేడు, అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో 12,000 కోట్లతో నేను అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నావు, సంతోషం. కానీ ఈ తుంగతుర్తిలో మేము నిలబడ్డటువంటి ఈ రోడ్డుకు గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే ప్రతిపాదనలో పని మంజూరైతే శంకుస్థాపన చేసిన పనిని సంవత్సరం అయినా ఇంతవరకు మొదలు పెట్టలేదు. అట్లాగే తుంగతుర్తి నుంచి మానాపురం రోడ్డుని ఇంతవరకు మొదలు పెట్టలేదు. ఇవన్నీ గమనించినటువంటి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు గమనించే ప్రజల సౌకర్యార్థం మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు మంచి సౌకర్యాలు చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఓట్లేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసును శుక్రవారం రాత్రి పాత్రికేయుల సమావేశం డీఎస్పీ కేవీ సత్యనారాయణ వివరించారు. తల్లిదండ్రులు కౌమార యవ్వన దశలో ఉన్నటువంటి పిల్లలను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని, వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం వల్లనే బాలికలు ఇంటిలో నుంచి ప్రేమ పేరుతో వెళ్లిపోతున్నారని అన్నారు. పరవడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ సబ్బవరం మండలం జీవీఎంసీ 88వ వార్డు గంగవరంకి చెందినటువంటి 14 సంవత్సరాల మైనర్ బాలిక నంగినేలపాడు జెడ్పీ పాఠశాలలోని 10వ తరగతి చదువుతోంది. విజయనగరం సాలిపేటకు చెందినటువంటి మహేష్ గంగవరంలోని జేసీబీ ఆపరేటర్ గా పనిచేస్తూ ఉన్న సమయంలో మహేష్ తో బాలిక చనువుగా మాట్లాడటంతో బాలిక తండ్రి గట్టిగా మందలించాడు. అంతేకాకుండా తనకి వేరే వాళ్లతో పెళ్లి చేసేస్తారు అని బాలిక అభద్రతా భావంలో ఉన్న బాలికకు పిన్ని కుమారుడైన మటూరి సాయి ఇంట్లో నుంచి మహేష్ తో వెళ్లిపోవడానికి పూర్తి సహాయ సహకారాలు అందించాడు. అంతేకాకుండా బాలికని ఇంటి తాళాలు అడిగి పెద్ద మొత్తంలో బంగారాన్ని కూడా తానే దొంగిలించి బాలికపై నెట్టేశాడు. అక్టోబర్ 20న మిస్సింగ్ కేసు నమోదు చేసి శుక్రవారం రాత్రి నిందితుడు మహేష్ ని పట్టుకుని పోక్సో కేసుతో అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఎన్టీఆర్ వైద్యశాలకి పంపించారు. కేసును ఛేదించిన సబ్బవరం పోలీసుని అభినందించి రివార్డుకి సిఫార్సు చేస్తామని చెప్పారు. నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, అక్టోబర్ నెల 20వ తారీఖుని మనకి ఒక మైనర్ బాలిక 19వ తారీఖు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయిందని చెప్పి సబ్బవరం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. ఆ అమ్మాయి వయసు సుమారు 14 సంవత్సరాలు. అయితే అప్పటి నుంచి కూడా ఆ అమ్మాయి గురించి మనం చాలా గట్టి ప్రయత్నాలు చేసాం. ఆ అమ్మాయిని వెతకడం కోసం తిరిగిన ప్రదేశం అంటూ లేదు. టెక్నాలజీని అంతా కూడా ఉపయోగించుకున్నాము. తదుపరి ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఆనుగోలు చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పరవాడ వచ్చినప్పుడు గొంతుల పూడ్చివేత రోడ్లు యొక్క గొంతుల పూడ్చివేతకి వచ్చినప్పుడు మన కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా వీరు మిస్ అయినటువంటి అమ్మాయి తల్లిదండ్రులు ఆనరబుల్ సీఎం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా సబ్బవరం పోలీసు మా పరవాడ సబ్ డివిజన్ నుంచి 4 బృందాలు అన్ని చోట్లకి కూడా మనం తిరగటం జరిగింది. ఈ అమ్మాయిని ఆ ఊరికి జేసీబీగా పనిచేసేటటువంటి పతివాడ మహేష్ అనేటటువంటి అబ్బాయి తాత్కాలికంగా సుమారు 1 year నుంచి ఆ ఊర్లో ఉంటున్నాడు, జేసీబీ మీద పనిచేస్తున్నాడు. ఈ మైనర్ గర్ల్ తోటి అక్వైంటెన్స్ ఏర్పాటు చేసుకుని ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని ఈ అబ్బాయి తీసుకుని వెళ్ళిపోయాడని తర్వాత చూసిన వాళ్ళు చెప్పారు. వీళ్ళు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అన్ని లాడ్జెస్ ఈ జంగారెడ్డిగూడెం, రాజమండ్రి, అదేవిధంగా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అన్ని ప్రాంతాల్లో కూడా
మాకు కొంచెం సమాచారం వచ్చేది. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి వీళ్ళు ఆ లాడ్జిని ఖాళీ చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోతూ ఉండేవారికి కొంత డబ్బులు కూడా ఇచ్చి బట్టలు ఇలాంటివి ఏర్పాటు చేసి ఒక 70,000 రూపాయలు ఇచ్చి ఇతనితో కాంటాక్ట్లో ఉండి ఈ అమ్మాయిని పంపించాడు. అతనే మళ్ళా పోలీస్ స్టేషన్కి వచ్చి మధ్యలో మా చెల్లి ఇంకా కనపడట్లేదు, మీరు పోలీసులు సరిగ్గా వెతకట్లేదు అని ఒక డ్రామా లాంటిది ఆడాడు. అయితే అతను ఏం చేశాడంటే ఈ ఒరిజినల్గా ఎవరైతే కిడ్నాప్ చేశారో అతని యొక్క ఫోన్ నెంబర్కి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయకుండా వాట్సాప్ కాల్లోనే ఎప్పుడన్నా మాట్లాడితే బయట ఆన్ ది వేలో వెళ్ళిపోయేటటువంటి, అంటే వీళ్ళు ఎవరైతే ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళాడో ముద్దాయి మనం చెప్పుకుంటున్నామో పతివాడ మహేష్ అనేటటువంటి ఒరిజినల్ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో అతను దారిపోయే వాళ్ళ ఫోన్ నుంచి ఫోన్ చేస్తూ ఉండేవారు. పండుగ సమయంలో సొంత ఊరికి వెళ్లి అందరితో సంతోషంగా గడపాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే తాను ప్రతి సంక్రాంతికి తన స్వగ్రామం నారావారిపల్లెకు వెళతానని చెప్పారు. ఊరికి వెళ్లి నలుగురితో కలవటాన్ని అలవాటు చేసుకోవాలని అన్నారు. తన భార్య భువనేశ్వరి వల్లే తనకు ఇది అలవాటైందని చెప్పారు. 25 ఏళ్ల క్రితం ఆమె పట్టుబట్టి ఈ సాంప్రదాయాన్ని మొదలుపెట్టిందని తెలిపారు. ఆ సాంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నామని చెప్పారు. తెలుగు ప్రజలందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట్లో సంక్రాంతి కొత్త వెలుగులు ఆనందం నింపాలని ఆకాంక్షించారు. మానవ సంబంధాలు తగ్గిపోతున్న ఈ సమయంలో అందరూ ఒక చోట కలవటం, మాట్లాడుకోవటం, సుఖ దుఃఖాలను పంచుకోవటం ఎంతో అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. మనం ఊర్లో పండుగ చేసుకునేటప్పుడు ఊరిలోని పేదవాడు కూడా సంతోషంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. పేదలకు చేతనిచ్చి వారిని నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ విధానాన్ని ప్రోత్సహించేందుకే P4 కాన్సెప్ట్ పేపర్ను కూడా రేపు విడుదల చేస్తున్నామని తెలిపారు. అన్ని స్థాయిల్లోని దీనిపై చర్చ జరిగిన తర్వాత అమల్లోకి తెస్తామని చెప్పారు. సింగరేణి సంస్థ సహకారంతో గోదావరి ఖని పట్టణ చౌరస్తా సమీపంలో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లుగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు గాంధీ మార్కెట్ స్థలంలోని నూతనంగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సింగరేణి జీఎం లలిత్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 24 కోట్ల వ్యయంతో ఈ ప్రాంతంలో ఊహించని రీతిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి, నగర సుందరీకరణలో భాగంగా ఒక్కొక్కటిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఏడాదిలోపు కాంప్లెక్స్ పూర్తి చేస్తామన్నారు. అభివృద్ధి విషయంలో సింగరేణి సంస్థను అడిగిన వెంటనే సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ప్రధానంగా ఈరోజు పండుగ సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమం ఏదైతే సింగరేణి సంకల్పన చేసి ఈ సింగరేణి నగరాన్ని మహానగరంగా చేయాలని ఒక ఆలోచనతోటి మరి నేను ప్రతిపాదించినప్పుడు దాన్ని సహకరిస్తూ సింగరేణి అధికారులు ఇక్కడ జీఎం, అక్కడ చైర్మన్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ గారు, మరి నేను, మా శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి రామగుండంలో నగరాన్ని బొగ్గు ప్రాంతంలో నగరాలను విస్మరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా కమర్షియల్ స్పేసెస్ కట్టాలి, అన్యకాంతమైన భూములను కాపాడి ప్రజలకు ఉపయోగపడేగా చేయాలి, ఆ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దారి చూపించాలి, మంచి ఒక బిజినెస్ సెంటర్గా చేయాలి. ఇది దేశంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం. వ్యాపారం సరైనటువంటి ప్రాంతం లేక నష్టపోతున్నామని చెప్పిన వెంటనే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని దాదాపు 25 కోట్ల అంచనాలతో మొట్టమొదటిగా 15 కోట్లతో టెండర్ వేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు దీనికి పెద్దపల్లిలో అనౌన్స్ చేసి ఫౌండేషన్ వేస్తున్నారు. ఈరోజు టెండర్ దిశగా ఈరోజు కార్యక్రమాన్ని ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న గోదావరి కని ప్రజలకు నిరంతరం కొట్టేస్తూ ఉన్నారు. కడతారా కట్టరా, కడతారా కట్టరా అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే ఎవరు చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ నగరాన్ని మంచి చేయాలని చూస్తూ ఉంది. మాట తప్పరేమో, సింగరేణి ముందుకు రాదేమో అనే ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనతో ప్రచారం చేసే కార్యక్రమానికి ఇన్ని రోజులు ఈ చాలామంది విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ సింగరేణి ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పదు. సింగరేణి వ్యవస్థ ఇవాళ బొగ్గును తీస్తూ దేశానికి వెలుగునీయడమే కాకుండా వారి కార్మికుల రక్షణ కొరకి, వారి కార్మికుల సంక్షేమం గురించి నిరంతరం పాటుపడుతుంది. అదే మాదిరిగా
సింగరేణి నగరాన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే నిరూపించింది. మరి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ మేము అభ్యర్థించిన వెంటనే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు జరుగుతుంది. ఈరోజే పూజ చేశాం. త్వరలో 15-20 రోజుల్లో పూర్తి స్థాయిలో డిజైన్స్తో పనులు ప్రారంభం చేస్తాం. 6 నెలల కాలంలో నుంచి 1 ఇయర్ కాలంలో కొత్త నగరాన్ని సింగరేణి మన అందరికీ బహుమానంగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మీరందరూ కూడా ఇష్టపడి 1,00,000 ఓట్లేసి నాకు అవకాశం కల్పించినందుకు మీ యొక్క శాసనసభ్యులు, మీ బంధువు చేస్తున్నటువంటి ఒక మార్పుకు ప్రతి ఒక్కరు సహకరించాలి. ఇక ముందు నుంచి ఏది జరగబోయేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. టీమిండియా క్రికెటర్ యజ్వేందర్ చాహల్ ఇటీవల ఓ యువతితో కలిసి పార్టీలో పాల్గొన్న ఫోటో ఒకటి నెట్టింట బాగా హల్చల్ చేసింది. భార్య ధనశ్రీ వర్మ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఫోటో బయటకు రావడంతో వైరల్ గా మారింది. దాంతో చాహల్ ఆమెతో డేటింగ్ చేస్తున్నాడంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఆ ఫోటోలో ఉన్న యువతి పేరు ఆర్జే మహేశ్వర్. ఆమె ఒక రేడియో జాకీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. తాజాగా తనపై సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి ఈ రూమర్స్ పై ఆమె స్పందించింది. ఒక్క ఫోటో ఆధారంగా హల్చల్ తాను డేటింగ్ లో ఉన్నట్లు కథలు అల్లేయడంతో ఎంతవరకు సమంజసమని మహవస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. మహవస్ తన పోస్ట్ లో ఇటువంటి నిరాధార పుకార్లపై మండిపడింది. ఒక అబ్బాయి అమ్మాయి కలిసి కనిపిస్తే డేటింగ్ ఊహాగానాలకు ఎందుకు దారితీస్తుందని ఆమె ప్రశ్నించింది. 2-3 రోజులుగా తాను ఓపికగా ఉన్నానని, అనవసరంగా తనను బ్లేమ్ చేస్తే ఊరుకునేది లేదని తెలిపింది. కష్ట సమయంలోని ఇతరులను వారి స్నేహితులు, కుటుంబ సభ్యులతో శాంతియుతంగా గడపనివ్వాలని మహవస్ కోరింది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా చాహల్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారంటూ నెట్టింటో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇద్దరు ఒకరినొకరు ఇన్స్టాల్లో అన్ఫాలో చేసుకోవటం, ఇటీవల భార్యతో ఉన్న ఫోటోలను చాహల్ తొలగించడం వంటి వాటితో ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లయింది. అయితే ఇంత చర్చ జరిగినప్పటికీ చాహల్ లేదా ధనశ్రీ వర్మ నుంచి వారి రిలేషన్షిప్ స్టేటస్ గురించి అధికార ప్రకటన రాకపోవటం గమనార్హం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఆయనపై కేసు నమోదు చేయాలి. రోజా. విజయవాడ బుక్ ఫెయిర్ లో పుస్తకాలు కొనుగోలు చేసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. ఢిల్లీలోని బీజేపీ హెచ్క్యూలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ సదాంశు త్రివేది మీడియా బ్రీఫింగ్. మైనర్ బాలిక మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు. ప్రతి సంక్రాంతికి నేను మా ఊరికి ఎందుకు వెళతానంటే చంద్రబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.